1947లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడ్డ ప్రాంతం బంగ్లాదేశ్. అప్పటి బంగ్లాదేశ్ చస్తే శ్మశానానికి కూడా నోచుకొని పరిస్థితుల్లో ఉండేది. 1971 తర్వాత ఇండియాలోకి వచ్చిన వలసదారుల్ని వెంటనే వెనక్కి పంపించాలి. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం వీరిని అంగీకరించినా వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? వీళ్ళు ఆదరించిన దేశాన్ని చీదరిస్తున్నారు. ఒక మహిళకు సంబంధించిన రేషన్ కార్డులో తన తండ్రి పేరు కలకత్తా నైట్ రైడర్స్ అని ఉండడం చూసి అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఒక దేశపు అసలైన సంపద వారు నమ్మే విలువలు, వారి పూర్వీకుల నుంచి అందుకున్న సంప్రదాయాలు. సొంత ఐడెంటిటీని కోల్పోవడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. బంగ్లాదేశ్ వలసదారుడు విజయవాడలో 100 రూపాయలకు పనిచేస్తే అదే పని చేయడానికి అక్కడి లోకల్ లేబర్ 500 డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో వాళ్ళ మెజారిటీ పెరిగి నీ దేశంలో నీకే ఆంక్షలు విధించే సమయం వస్తుంది. ఒకవైపు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ విషయం మీద అమెరికాలోని లాస్ ఏంజల్స్ తగలబడుతుంది. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దూరి తానే పెద్ద మనిషిలాగా, తనదే పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దూకుడుగా ఉన్నాయి. అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డ జనాలను వెనక్కి పంపించే నిర్ణయంతో అమెరికా ఇప్పుడు అగ్గిరాజేసుకుంటోంది. అయితే దాదాపుగా అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దేశంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కనిపిస్తోంది. దానికి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొచ్చాడు. అసలేంటి ఈ వలసదారుల గొడవ? వీళ్ళ వల్ల కలిగే ఇబ్బందులేంటి? అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతోంది? ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి అస్సాం. 1947లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే ప్రాంతం బంగ్లాదేశ్. అయితే కొందరు ప్రజలు బంగ్లాదేశ్ నుంచి బతకడానికి భారత్లోకి వచ్చారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం వారిని భారత పౌరులుగా గుర్తించి ఆశ్రయం కల్పించింది. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. 1965-71 యుద్ధ సమయంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు మతాలకు అతీతంగా చాలామంది బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్లోకి చొరబడ్డారు. ఎందుకంటే అప్పటి బంగ్లాదేశం చస్తే శ్మశానానికి కూడా నోచుకొని పరిస్థితుల్లో ఉండేది. ఇలా వలస వచ్చిన వారు బంగ్లాదేశ్ బార్డర్ అయిన పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు. అలా వచ్చిన వారు ఇండియా కల్చర్కు అలవాటు పడాల్సింది పోయి వారి నిర్ణయాలను, వారి నియమాలను, వారి అలవాట్లను, వారి సంస్కృతి సంప్రదాయాలను వీరిపై రుద్దడం ప్రారంభించారు. అప్పుడు అస్సాం రాష్ట్రంలోని కొందరు ఒక ఫెడరేషన్గా ఏర్పడి మా ప్రాంతానికి వలస వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆందోళనను చేపట్టారు. ఆ అల్లర్లలో ఇరువైపులా చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్ల దృష్ట్యా అప్పటి ఇండియా గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. 1971 తర్వాత ఇండియాలోకి వచ్చిన వారిని తిరిగి బంగ్లాదేశ్ పంపించాలి, ఆ ముందు వచ్చిన వారిని మిగతా రాష్ట్రాలకు పంపించాలి అని తీర్మానించారు. కానీ ఆ డెసిషన్ అమలు కాలేదు. ఎందుకంటే అప్పటికే అక్కడ తమ ఇళ్లను, వ్యాపారాలను నిర్మించుకున్న వలసవాదులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అందుకే ఎన్ఆర్సీ అనే దాన్ని తీసుకొచ్చింది అస్సాం రాష్ట్రం. అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అంటే వలసదారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాల ఆధారాలను వెరిఫై చేసి తాము ఇండియాకు చెందినవారా లేదా ఇతర దేశాలకు చెందినవారా అని నిర్ధారిస్తారు. ఒకవేళ వారు బంగ్లాదేశ్ పౌరులుగా తేలితే వారిని వెంటనే బంగ్లాదేశ్ పంపించి వేస్తారు. కానీ అలా నిర్ధారణ రుజువైన వారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడం లేదు. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించినా కూడా వీళ్ళు వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి ఇంచుమించు ఇప్పుడు పాకిస్తాన్ మాదిరి తయారైంది. అక్కడ తినడానికి తిండి లేదు, చేయడానికి పని లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బతకడానికి సరైన భద్రతే లేదు. అలాంటి కారణాలతో ఇండియాలోనే ఉండిపోయిన బంగ్లాదేశీయులను అదే ప్రాంతపు భారతీయులు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆదరించిన దేశాన్నే వీళ్ళు చీదరిస్తున్నారు, మా కల్చర్ మారుస్తున్నారు, మా ఆహారపు అలవాట్లను వెక్కిరిస్తున్నారు,
వీళ్ళని ఎందుకు మేము హక్కున చేర్చుకోవాలి అనేది వీరి వాదన. ఈ వలసదారులు ఇప్పుడు కేవలం అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి అనేక ప్రాంతాల్లో విస్తరించి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా యథేచ్ఛగా బతికేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా వెరిఫై చేయగా ఒక మహిళకు సంబంధించిన రేషన్ కార్డులో తన తండ్రి పేరు కలకత్తా నైట్ రైడర్స్ అని ఉండడం చూసి అధికారులకు మతిపోయింది. మమతా బెనర్జీ ప్రభుత్వం గాఢ నిద్రకు ఇదొక మంచి ఉదాహరణ అంటూ వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అయితే కొందరు అతి మేధావుల వాదన ఏంటంటే వలసదారులను, రోహింగ్యాలను మన దేశంలో బతకనిస్తే తప్పేంటి అని. మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్టు ఇలాంటి వాళ్ళను వద్దనే కదా అమెరికాలో ట్రంప్ అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బతకడానికి వచ్చిన వాడు తన పని తాను చేసుకుంటూ బతక్కపోగా తిరిగి ఆశ్రయం కల్పించిన దేశపు కల్చర్ను కానీ పద్ధతులను కానీ తుడిపేయాలనే ప్రయత్నాల్లో కాలం గడుపుతున్నారు. అందుకే ట్రంప్ తాత అత్యంత కఠినమైన నిర్ణయాలను అమలు చేసే విధంగా పావులు కలుపుతున్నాడు. ఇలాంటి వారి వలన ఒక దేశపు రాబోయే తరం పూర్తిగా దెబ్బతినే వీలుంటుంది. ఒక దేశపు అసలైన సంపద వారు నమ్మే విలువలు, వారి పూర్వీకుల నుంచి అందుకున్న సంప్రదాయాలు. వాటినే కాలరాసే ప్రయత్నం చేస్తే ఇంకా ఓపికగా ఉండేం లాభం? సొంత ఐడెంటిటీని కోల్పోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అమెరికాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా సరైన గుర్తింపు లేని వలసదారులకు గ్రీన్ ఫ్లాగ్ ఊపుతున్న కారణం లేబర్ కొరత. బంగ్లాదేశ్ వలసదారుడు విజయవాడలో 100 రూపాయలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే పనికి లోకల్ లేబర్ 500 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో కూడా పంట పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి మెక్సికో నుంచి వచ్చిన వలసదారులు అయితే తక్కువ జీతం తీసుకొని చెప్పిన పనిని చేయడానికి తలుపుతున్నారు. అదే పనిని అమెరికా వాడు చేయడానికి నామోషి పడుతున్నాడు. అందుకే వలసదారులకు అనేక దారులు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. కానీ కొంచెం ముందు చూపుతో ఆలోచిస్తే ఇలాంటి సమూహాలు ఆ ప్రాంతానికి లేదా ఆ రాష్ట్రానికి మొదటికే మోసం చేసే విధంగా రూపుదిద్దుకుంటాయి. ఒకానొక సమయంలో వాళ్ళ మెజారిటీ పెరిగి నీ దేశంలో నీకే ఆంక్షలు విధించే స్థాయికి వారి పెత్తనం పెరుగుతుంది. ఇది ముందే పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి బంగ్లాదేశీయులను కానీ, రోహింగ్యాలను కానీ ఆంధ్రప్రదేశ్లోకి అనుమతించే ప్రసక్తే లేదు అని పోలీసు వారికి కఠినమైన హుకుం జారీ చేశారు. జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. రాజకీయాలకు అతీతంగా ఇండియాలోని రాష్ట్రాలన్నీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని సామాజిక విశ్లేషకులు ఆశిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.